ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అరబ్ దేశాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు ఉన్న చమురు ఉత్పత్తులు, ఆ చమురుకు విపరీతమైన డిమాండ్ ఉండడమే కారణం. ఆ డిమాండ్ను తగ్గించి అరబ్బుల డామినేషన్ ను అడ్డుకునేందుకు అగ్రదేశాలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా దాన్ని ఎలా సుసాధ్యం చేయాలో వాళ్లకు తెలియడం లేదట. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గల్ఫ్ దేశాలకు ప్రత్యేకంగా టైం కేటాయించాడని సరిగ్గా అర్థం చేసుకోవాలని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. అరబ్బుల ప్రాపకం కోసం అగ్రరాజ్యాలు కూడా అంతగా ఆరాటపడుతూ ఉండడమే వారిని రాజభోగాలు అనుభవించేలా చేస్తుంది. మరి తినడానికి తిండి కూడా దొరకని, కొద్దిపాటి పంటలకైనా నోచుకోని అరబ్బులు ప్రపంచ ఆర్థిక సామ్రాజ్యంలో ఎలా కీలకంగా మారారు? మరోవైపు ప్రపంచానికి 19వ శతాబ్దం దాకా చమురు గురించే తెలియదు కదా. మరి అప్పటిదాకా వారి వ్యాపార వాణిజ్యాల్లోని రహస్యాలు ఏంటి? వారేం చేసినా పొట్ట నింపుకున్నారు, మరి వారి మీద డిపెండ్ అయ్యారు. ఎన్ని అరాచకాలు చేశారు? రాజ్ న్యూస్ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. అరబ్బుల రాజభోగాలకు అసలు కారణాలేంటి? ఎడారి ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాలు ఎలా వచ్చాయి? చరిత్ర చెప్పని బానిసల వ్యాపారంలోని లుసుగులేంటి? ప్రపంచంలో అత్యంత భోగభాగ్యాలు అనుభవిస్తున్న రాజకుటుంబాల గురించి మాట్లాడుకున్నప్పుడు అరబ్ దేశాల్లోని రాజుల గురించి చెప్పుకుంటారు అందరూ. అయితే తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని ఎడారి దేశాల్లో వారికి అన్ని రాజభోగాలు ఎలా వచ్చాయి, ఎలా సమకూర్చుకున్నారు అనే విషయాలు బహుశా చాలా మందికి తెలియవని అనుకోవాలి. అలాగే అరబ్ రాజుల ఆస్తుల లోగుట్లు ఏంటి అనేది దాదాపుగా ఎక్కడా రికార్డు కాకపోవడం కూడా కీలకంగానే చెప్పుకోవాలి. ఎడారి ప్రాంతాల్లో ఉన్న చమురు నిల్వల నుంచి ఆధునిక పెట్రోలియం ఉత్పత్తులు ప్రపంచానికి పరిచయమైంది కేవలం 19వ శతాబ్దంలోనే. ఈ 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణ, యాంత్రికీకరణ ఊపందుకోవడంతో చమురుకు డిమాండ్ పెరిగి వారికి రాజభోగాలు లభించాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ 19వ శతాబ్దానికి ముందు వరకు వారేం చేసేవారు, బతకడానికి ఏం చేసేవారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆధునిక పాఠ్య పుస్తకాల్లో ఎక్కడ కనిపించదు. ఎందుకంటే వారి గురించి వారు చెప్పుకోలేదు. వారి గురించి ఎవరైనా చెప్పడానికి ముందుకొస్తే వారిని చెప్పనివ్వలేదు, బెదిరించారు, చంపేశారు. ఈ కారణంగానే అరబ్బులు సృష్టించుకున్న ఆకాశహర్మ్యాల లోగుట్లు ఇప్పటిదాకా ప్రపంచాన్ని పలకరించలేదు. కానీ చరిత్రలోని చీకటి కోణాల గురించి ఆరా తీసే ఆసక్తి ఉండే కొందరు చరిత్రకారులు మాత్రం అరబ్బులు ఆస్తులు కూడగట్టుకోవడానికి ఎలాంటి దారుణాలకు పాల్పడ్డారు కళ్లకు కట్టినట్లు చెబుతారు. సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ ఈ రోజు చమురు ఆధారితంగానే ఉంది. కానీ చమురు ఆవిష్కరణకు ముందు ఎడారి భూముల ఆర్థిక వ్యవస్థకు మూలాధారం ఏంటి? సౌదీ అరేబియా లాంటి ప్రాంతాల్లో చమురు తప్ప మరేమైనా ఖనిజ వనరులు ఉన్నాయా అంటే లేవనేదే సమాధానం. ఇక్కడ సారవంతమైన భూములు చాలా అరుదు, కాబట్టి వ్యవసాయం అభివృద్ధి చెందలేదు. అలాంటి సమయంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2 ప్రధాన వాణిజ్య మార్గాలు ఆధిపత్యం వహించాయి. ఒకటి చైనాతో అనుసంధానించబడిన సిల్క్ రూట్, మరోటి భారతదేశం నియంత్రించిన స్పైస్ రూట్. ఇలా సిల్క్ తో పాటు మసాలాలు మాత్రమే అప్పటి అతిపెద్ద వ్యాపార ఉత్పత్తులుగా ఉండేవి. మసాలాలో ముఖ్యంగా నల్ల మిరియాలకు అంతర్జాతీయ మార్కెట్లో బంగారంతో సమానంగా డిమాండ్ ఉండేది. అరబ్బులు ఈ వాణిజ్య మార్గాల్లో మధ్యవర్తులుగా పనిచేశారు. సముద్రాల్లో ఓడల ద్వారా, ఎడారుల్లో ఒంటెలులాగే బళ్ల ద్వారా వస్తువుల్ని రవాణా చేశారు. అరేబియా ఎడారిలో వ్యవసాయం కష్టసాధ్యం కాబట్టి అరబ్బులు సారవంతమైన భూముల్ని ఆక్రమించడం మీద దృష్టి పెట్టారు. వారు ఆఫ్రికా ఖండంలోని మౌరిటానియా, అల్జీరియా, లిబియా, మొరాకో, ట్యునీషియా వంటి ప్రాంతాలను ఆక్రమించేశారు. ఈ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా ధాన్యాలు వాణిజ్యంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే వాటి మీద ఆధిపత్యాన్ని వహించారు. ఇక వారి ఆర్థిక వ్యవస్థలో మరో ముఖ్యమైన అంశం రజ్జియా లేదా లూటీలు. సిల్క్ రూట్, స్పైస్ రూట్లలో ప్రయాణించే వ్యాపారుల్ని లక్ష్యంగా చేసుకుని వారి సరుకుల్ని దోచుకోవడం లేదా ప్రాణాలు తీయడం సర్వసాధారణంగా ఉండేది. అయితే కొందరు వ్యాపారులు ఈ దాడుల నుంచి రక్షణ పొందేందుకు అరబ్బులకు సెక్యూరిటీ మనీ చెల్లించేవారట. ఆ విధంగా రక్షణ పొందేవారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే చమురుకు ముందు అరేబియా ఆర్థిక వ్యవస్థలో బానిస వ్యాపారం అతి ముఖ్యమైన ఆధారంగా ఉండేదట. ఈ దారుణమైన వ్యాపారం గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో యూరోపియన్ బానిస వ్యాపారం గురించే ఎక్కువగా కనిపిస్తుంది. అరబ్బుల స్లేవ్ ట్రేడ్ అనేది దాదాపు 1300 సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగింది. 650 నుంచి 1900 వరకు జరిగిందని చెబుతారు. అదే సమయంలో యూరోపియన్ వ్యాపారం 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు, అంటే దాదాపు 300 ఏళ్లే అన్నమాట.
ఆఫ్రికా దేశాల నుంచి మనుషుల్ని బంధించి వారిని ఈజిప్ట్, ఒట్టోమన్ సామ్రాజ్యంలోని మార్కెట్లలో బానిసలుగా విక్రయించేవారు. తూర్పు ఆఫ్రికాలోని జాంజిబార్ దీవి మసాలాల వాణిజ్యంలో కీలకమైన కేంద్రంగా ఉండేదట. జాంజిబార్నే ఇప్పుడు టాంజేనియా అని పిలుస్తున్నారు. ఇక్కడ లవంగ వంటి మసాలాలతో పాటు బానిస వ్యాపారం కూడా జోరుగా సాగేది. టాంజేనియా, కెన్యా, మొజాంబిక్, సూడాన్, సోమాలియా, ఇథియోపియా వంటి దేశాల నుంచి కూడా మనుషులను అడవుల్లో బంధించి వారిని అరేబియా, పర్షియా, ఇరాక్, ఒమన్ వంటి ప్రాంతాల్లో విక్రయించేవారు. ఈ బానిసల విక్రయం అత్యంత దారుణంగా ఉండేది. ఆఫ్రికా అడవుల్లో ఉండే నిర్మలమైన కుటుంబాలపై అరబ్బులు దాడులు చేసేవారు. వారిని కుటుంబాల నుంచి వేరు చేసి గొలుసులతో బంధించి సహారా ఎడారి లాంటి కఠినమైన ప్రాంతాల గుండా తరలించుకుపోయేవారు. ఈ ప్రయాణంలో ఆహారం, నీరు లేక సగం కంటే ఎక్కువ మంది చనిపోయేవారు. అందులో బతికి బానిస మార్కెట్కు చేరిన వారిని జంతువులా విక్రయించేవారు. సముద్ర రవాణాలు కూడా వారిని గొర్రెలు, మేకల్లా ఓడల్లో కుక్కేసేవారు. ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో చాలా మంది గుండెలాగి చనిపోయేవారు. కొన్ని అంచనాల ప్రకారం ఈ 1300 ఏళ్లలో దాదాపు 2 కోట్ల మంది ఆఫ్రికన్లను బానిసలుగా మార్చేశారట. వారిలో దాదాపు 3/2 మంది ఈ దారుణ ప్రయాణంలోనే కన్నుమూశారు. 16వ శతాబ్దంలో కొలంబస్ అమెరికాను కనుగొన్న తర్వాత యూరోపియన్లు అమెరికాలో వ్యవసాయం కోసం శ్రామికుల అవసరాన్ని గుర్తించారు. ఆఫ్రికన్లను అతి తక్కువ ధరకు బానిసలుగా కొనుగోలు చేసి ట్రాన్స్ అట్లాంటిక్ మార్గం ద్వారా ఉత్తర, దక్షిణ అమెరికాలకు తరలించారు. ఈ వ్యాపారం 16 నుంచి 19 శతాబ్దాల వరకు కొనసాగింది. 1865 నాటికి ఆ దురాచారాన్ని నిషేధించారు. ఇస్లాం ఆవిర్భావం తర్వాత 650లలో ప్రారంభమైన అరబ్ స్లేవ్ ట్రేడ్ 1900 సంవత్సరాల దాకా కొనసాగింది. యూరోపియన్లు ఆఫ్రికాకు చేరినప్పుడు అరబ్బులు అప్పటికే బానిస వ్యాపారంలో బాగా స్థిరపడి ఉన్నారు. ఈ వ్యాపారం తూర్పు ఆఫ్రికాలో ముఖ్యంగా జాంజిబార్లో జోరుగా సాగింది. ఇక యూరోపియన్లు ఎక్కువగా పురుష బానిసల్ని ఇష్టపడేవారట. ఎందుకంటే వారు బలిష్టంగా ఉండి వ్యవసాయ పనులకు పనికొచ్చేవారు. సగటున 3 బానిసల్లో 2 పురుషులే ఉండేవారు. అరబ్బులు మాత్రం దీనికి విరుద్ధంగా 3/2 మందిని మహిళా బానిసల్ని ఇష్టపడేవారు. ఇలా స్త్రీలను అరేబియాలోని హరేంలలో సెక్స్ స్లేవులుగా విక్రయించేవారు. హరేం అంటే అరేబియాలోని రాజకుటుంబాలు లేదా ధనవంతుల ఇళ్లలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రైవేటు స్థలాలన్నమాట. అక్కడికి ఇతరుల్ని అనుమతించరు. అలాంటి ప్రదేశాల్లో ఉండడానికి స్త్రీ బానిసలను విక్రయించేవారు. ముఖ్యంగా ఇథియోపియన్, సుడానీ స్త్రీలు వారి అందం కారణంగా అధిక ధరకు అమ్ముడయ్యేవారట. మరోవైపు పురుష బానిసలను అరబ్బులు అత్యంత దారుణంగా నపుంసకులుగా మార్చేవారట. అచ్చంగా జంతువుల్ని ఎలా చేస్తారో ఆ విధంగానే వ్యవహరించేవారట. వారిని యూనక్కులుగా పిలిచేవారు. ఈ యూనక్కులను హరేముల రక్షణకు లేదా మసీదుల సేవలకు ఉపయోగించేవారట. ఈ లింగఛేదన ప్రక్రియ అత్యంత బాధాకరంగా జరిగేది. దీని ద్వారా దీనిలో కేవలం 10% మంది మాత్రమే బతికేవారు. ఇరాక్, ఇరాన్, అరేబియా రాజకుటుంబాల్లో యూనక్కులకు గిరాకీ ఎక్కువగా ఉండేది. ఈ లింగఛేదన వెనుక ఉద్దేశం బానిసలు అరబ్ స్త్రీలతో సంబంధాలు పెట్టుకోకుండా, అలాగే అరబ్ వంశాలు కలుషితం కాకుండా నిరోధించడమేనట. మరోవైపు అరబ్ స్లేవ్ ట్రేడ్ లో ఒక విచిత్రమైన నియమం ఉండేది. ఒక బానిస ఇస్లాంను స్వీకరిస్తే అతను బానిసత్వం నుంచి విముక్తి పొందేవాడు. స్త్రీ బానిసల విషయంలో వారు సెక్సువల్ టచ్ కాకముందే బానిసలుగా ఉండేవారు. ఒక అరబ్ ముస్లిం వారితో శారీరక సంబంధం పెట్టుకుంటే వారు సాంకేతికంగా బానిసత్వం నుంచి విముక్తి పొందేవారు. అయితే సెక్స్ స్లేవులుగా కొనసాగేవారు. ఈ సంబంధాల నుంచి జన్మించిన సంతానాన్ని ముస్లింలుగా గుర్తించేవారు. ఎందుకంటే తండ్రి ముస్లిం కాబట్టి పిల్లలను కూడా ముస్లింలుగా పరిగణించేవారు. సూడాన్, మౌరిటానియా, సోమాలియా వంటి దేశాల్లోని ఎలాంటి ముస్లిం సమాజం ఈ హరేం సంతానం నుంచే ఏర్పడింది అంటారు. ఇతర బ్లాక్ ముస్లింలు బానిసత్వం నుంచి విముక్తి కోసం ఇస్లాంను స్వీకరించిన వారు. అరబ్, యూరోపియన్, అమెరికా ఖండంలో జరిగిన బానిస వ్యాపారాలు మానవ చరిత్రలోనే అత్యంత దారుణమైన అధ్యాయాలుగా ఉన్నాయి. ఈ సమాజాలు తమ ఆర్థిక వ్యవస్థల్ని బానిసత్వంపై ఆధారపడి నిర్మించుకున్నాయి. అయితే భారతదేశం మాత్రం ఈ దురాచారాలకు ఎప్పుడూ దూరంగానే ఉంది. భారత్ ఎప్పుడూ ఇతర దేశాలను ఆక్రమించి బానిసల్ని విక్రయించలేదు. స్త్రీలను లైంగిక బానిసలుగా మార్చలేదు, లేదా అందుకోసం యూనక్కుల వ్యవస్థను సృష్టించలేదు. ఆక్రమణల్ని ఎదుర్కొన్నప్పటికీ భారత సంస్కృతి ఈ దురాచారాలకు పాల్పడలేదు అనేది మన చరిత్రతో ఏ కొద్దిపాటి పరిచయం ఉన్నవారికైనా ఇట్టే తెలిసిపోతుంది. తేడా ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ హిందూ సమాజంలో దారుణాలు ఉన్నాయని, ఇతర సమాజాలు మాత్రం శాంతిని బోధిస్తాయని చిత్రీకరించడమే విచిత్రంగా భావిస్తున్నాడు కామన్ మ్యాన్. హిందువుల మీద అసహనాన్ని వ్యక్తం చేస్తున్న అన్ని వర్గాలను శాంతి కాముకులుగా సంబోధించే మేధావుల పక్షపాతమే ఇప్పుడు సర్వత్రా చర్చాంశంగా మారుతోంది.